హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ హౌస్లో ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎవరు ఎవరితో ఏం మాట్లాడతారో ముందే ఊహించడం చాలా కష్టం. సమయానుసారం, సందర్భానుసారం ఒక్కొక్కరు స్నేహితులుగా కలిసిపోతారు, మరొకరు శత్రువులుగా విడిపోతుంటారు. ఇక ఇదంతా ఇప్పుడు ఏమైంది అంటే, అసలు విషయంలోకి వచ్చేసరికి నిన్న సోనియా ఎలిమినేట్ అవ్వడంతో నిఖిల్ కొంచెం బాధలో ఉన్నాడు. నిఖిల్ అలాగే పృథ్వీ కూడా సోనియా ఎలిమినేషన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా సోనియా ఖచ్చితంగా మంచి గేమ్ ఆడింది కదా, సోనియా కంటే తక్కువ గేమ్ ఆడిన వారు కూడా ఇంట్లోనే ఉన్నారు. మరి సోనియా ఎందుకు ఎలిమినేట్ అయ్యింది, సోనియా ఎలిమినేషన్కి ముఖ్య కారణం ఏమై ఉంటుంది అని ఆలోచనలో పడుతూ కనీసం అన్నం కూడా తినకుండా ఆలోచిస్తూనే ఉన్నారు. అయితే సోనియా ఎలిమినేషన్కి అతి ముఖ్యమైన కారణం హౌస్లో ఉన్న మిగతా కంటెస్టెంట్స్ అంటూ వారిలో ముఖ్యంగా సీత, విష్ణుప్రియ అతి ముఖ్యమైన కారణం ప్రేరణనే అంటూ నిఖిల్, పృథ్వీరాజ్ ఇద్దరూ మాట్లాడుకుంటున్నారు. ఈ సమయంలో నిఖిల్ వద్దకు వచ్చి ప్రేరణ ఓదార్చేందుకు ప్రయత్నం అయితే చేసింది. నిఖిల్, సోనియా తప్పు చేసింది కాబట్టే ఎలిమినేట్ అయ్యింది, ఆడియన్స్ కూడా అన్నీ గమనించే ఓట్లు వేసి ఉంటారు కదా, మరి సోనియా ఎలిమినేషన్ను మీరెందుకు అంతగా తీసుకుంటున్నారు, మీరు మీ గేమ్పై ఫోకస్ చేయండి అంటూ నిఖిల్ని ఓదార్చే ప్రయత్నం అయితే చేసింది. దీంతో నిఖిల్ ఒక్కసారిగా ప్రేరణపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. ఫస్ట్ అసలుకి అన్నింటికీ మూల కారణం నువ్వే ఎక్కువగా సోనియాని చిత్రహింసలకి గురి చేశావు. సోనియా ఇక నేను వెళ్ళిపోతారా, నేను ఎలిమినేట్ అయిపోతాను, నాకు ఈ ఇంట్లోనే ఉండాలని లేదు అంటూ అన్ని మాటలు బాధపడుతూ చెప్పింది అంటే దానికి ప్రధాన కారణం నువ్వే గుచ్చి హౌస్ మేట్స్ ముందు, అలాగే నాగార్జున సార్ ముందు సోనియాను తక్కువ చేసి మాట్లాడావు అంటూ ప్రేరణపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. అలాగే ఈ ఇంట్లో ఎక్కువగా పొల్లలు పెట్టాలని చూసేది కూడా నువ్వే అంటూ సోనియాకి ప్రేరణకి ఒక బిరుదు కూడా ఇచ్చేశాడు నిఖిల్. మొత్తంగా ప్రేరణ నిఖిల్ని ఓదార్చేందుకు ప్రయత్నం చేస్తే నిఖిల్ మాట్లాడిన మాటలపై ప్రేరణ చాలా హర్ట్ అయింది. అయితే ఇందులో ప్రేరణది ఎంత తప్పుందో నిఖిల్ది కూడా అంతే తప్పుంది అని కొంతమంది అనుకోవచ్చు. అయితే నిఖిల్ ఇప్పుడు బాధలో ఉన్నాడు కాబట్టి వెళ్ళి ఓదార్చాలి, కానీ పుండు మీద కారం చల్లినట్టు ప్రేరణ మరింతగా నిఖిల్ను రెచ్చగొట్టే ప్రయత్నం అయితే చేసింది. దీంతో నిఖిల్ కూడా ప్రేరణపై కొంచెం ఫైర్ అయ్యాడు. ఫైనల్గా ఈ ఇద్దరి మధ్య జరిగిన సంభాషణలో ఎవరు కరెక్ట్, ఎవరు తప్పు అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి.